అసలు పార్టీకి పథకానికి సంబంధం లేదు, మధ్యలో వాలంటీరే మీకంటే పెద్ద నాయకుడు అయిపోయారు. దానివల్ల మీకు మైనస్ అవ్వట్లేదు? అలాంటి సందర్భాలు మా నియోజకవర్గంలో ఇప్పుడు రాలేదండి. ప్రతి కార్యక్రమం ద్వారా సచివాలయం వ్యవస్థ, అదేవిధంగా స్థానికంగా ఉన్న మా నాయకత్వం, కార్పొరేటర్లు అవనివ్వండి, డివిజన్ అధ్యక్షులు అవనివ్వండి, ఇన్ఛార్జెస్ అవనివ్వండి, మిగిలిన ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కన్వీనర్స్, గృహసారథులు గారు పెట్టారు. ఏ పెన్షన్ అయినా లేకపోతే ఏదైనా గారా వాలంటీర్లతో పాటు వాళ్ళు గారు వెళ్ళి ఇంకేం ఇష్యూస్ ఉన్నాయో తెలుసుకుని ఈరోజు గడప గడప మన ప్రభుత్వం ద్వారా సచివాలయం 20 లక్షలు ఇచ్చారు. ఇచ్చారు. అది ఎవరికి మాట అంటారు, మాట అనేది కాదు. ఈరోజు సచివాలయానికి 20 లక్షలు ఇచ్చి, ఎందుకంటే పెద్ద పెద్ద పనులకి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో కొన్ని చిన్న చిన్న పనులకి అంతే ఎఫెక్ట్ ఉంటుంది. అవన్నీ గారు ఈరోజు ఆయన ఇచ్చిన 20 లక్షల్లో పూర్తి చేస్తాం. ఇప్పుడు కార్పొరేషన్కి ఒక క్రైటీరియా ఉంటుంది, ఒక పెద్ద రోడ్ వేస్తానికి ఎస్టిమేషన్స్ ఇవన్నీ. అదే ఒక 20 లక్షలు ఒక సచివాలయం పని అనుకోండి, 5 లక్షలు ఒక చోట, ఇంకో 5 లక్షలు ఒక చోట వేస్తే ఆ చిన్న పని ఎంతో ఎఫెక్ట్ ఉంటుంది. ఈరోజు అది గుర్తించి ఎందుకంటే కార్పొరేషన్ మొత్తం వేయాలంటే అది కుదరదు. అదే 5 lakhs పని అనుకోండి, ఈజీగా ఒకరు నామినేషన్ వర్క్ మీరు చేసేస్తారు. అవన్నీ గారా సచివాలయం నిధుల్లో పెట్టి శుభ్రంగా పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది. అక్కడ లీడ్ చేసింది ఎవరో మా పార్టీ నాయకత్వమే.